చేసుకుని అత్తారింట్లో ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఆమెకు అనతి కాలంలోనే అసలు విషయం తెలిసిపోయింది. కొత్తగా పెళ్లైన మగాడిలో ఉండాల్సిన చురుకుదనం తన భర్తలో కనిపించకపోయేసరికి బిడియమేమోనని సరిపెట్టుకుంది. కొద్ది రోజుల తర్వాత తమ మధ్య అనుబంధం పెరుగుతుందేమోనని ఆశించింది. కానీ అసలు నిజం తెలిసి ఆ మహిళ అవాక్కైంది. కనీసం తనను కన్నెత్తి చూడకపోవడానికి కారణమేంటో తెలుసుకుంది. భర్త వికృత చేష్టలు పంటి బిగువున భరించి గుట్టుగా కాపురం చేస్తోంది. కానీ ఆ భర్త ఆగడాలు మరింత శృతిమించడంతో తట్టుకోలేకపోయింది. ఇంతకీ ఆ భర్త ఏం చేస్తున్నాడు? భార్యను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు? ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే మంచి కుటుంబం, అబ్బాయికి ఉద్యోగం, ఆస్తిపాస్తులు మాత్రమే చూస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలు, ఏరికోరి మరీ అదనపు కట్నంతో పిల్లనిచ్చి కట్టిపడేస్తున్నారు. కానీ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం మాత్రం పట్టించుకోవడం లేదు. అబ్బాయి అలవాట్లు, వ్యవహార శైలిపై ఎలాంటి ఎంక్వైరీ చేయటం లేదు. తీరా పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టిన అమ్మాయిలకు అసలు విషయం తెలిసినా కుటుంబ పరువు కోసం పంటి బిగువన బాధలు భరిస్తున్నారు. మొగుడి ఆగడాలను భరిస్తూ గుట్టుగా కాపురం చేస్తారు కాని అంతకు మించి వికృత చేష్టలను భరించలేరు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేటకు చెందిన యువతికి విద్యుత్ సంస్థలో లైన్మెన్ గా పనిచేస్తున్న దాసరథితో వివాహమైంది. పెళ్లైన కొత్తలో భర్తతో కలిసి సినిమాలు, షికార్లకు వెళ్లాలని ఆ యువతి ఎన్నో కలలు కన్నది. భర్తతో జీవితాన్ని ఎంతో ఆనందంగా ఊహించుకుంది. కానీ దాసరథి మాత్రం ఎప్పుడూ తన గురించి పట్టించుకునేవాడే కాదని ఆ యువతి తెలిపింది. తొలి రాత్రి తనతో కావాలని గొడవ పెట్టుకుని వెళ్లి తల్లి వద్ద పడుకున్నాడని వివరించింది. ఆ తర్వాత కూడా అనవసరంగా గొడవలు పెట్టుకుని పుట్టింటికి పంపించేవాడని తెలిపింది. పెద్ద మనుషుల పంచాయతీలతో 5 ఏళ్లు గడిచిపోయినా ఒక్కరోజు కూడా తనతో కాపురం చేయలేదని ఆ యువతి వాపోయింది. తల్లి చనిపోయిన తర్వాత కూడా తన గదిలోకి రాకపోవడంతో తనకు అనుమానం వచ్చిందని ఒకరోజు నిఘా పెట్టి పరిశీలించగా పక్క గదిలో తాను చేసిన పని చూసి నివ్వెరపోయానని తెలిపింది. అయితే నా భర్త ఇలా చీరలు కట్టుకొని నా నగలు వేసుకోవడం చూశానని నాకు టార్చర్ చేస్తున్నారు. నా చెల్లెలు పెళ్లి కావాలని చెప్పి నేను మా నాన్న ఆరోగ్యం కూడా బాగాలేదని చెప్పి అన్ని భరించాను సార్. వాళ్ళిద్దరు కలిసి ఉండడమే నేను చూశాను సార్. చూశానని చెప్పి ఇంకా బయట చెప్తానని చెప్పి నన్ను ఉండనీయకుండా చేయాలని చూస్తున్నారు. తన గుట్టు బయటపడిపోవడంతో బెదిరిపోయిన దాసరథి అప్పట్నుంచి ఆమెకు మరింత నరకం చూపించాడు. తనతో పాటు లైన్మెన్ గా పనిచేస్తున్న మరో వ్యక్తితో కలిసి భర్త స్వలింగ సంపర్కం కొనసాగిస్తున్నాడని ఆ యువతి ఆరోపించింది. తమ వివాహానికి ముందు నుంచి వారిద్దరి మధ్య బంధం ఉందని తెలిపింది. వారిద్దరూ కలిసి ఉండటాన్ని తాను ఫోటోలు, వీడియోలు తీశానని బెదిరిస్తున్నట్లు వాపోయింది. ఫాలో అవ్వడం, వీడియోలు తీయడం, ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. ఇంకా మాకు ఆత్మహత్య తప్ప ఇంకో మార్గం లేదని బయట పెడుతున్నాను సార్. రెడ్డప్ప సార్ చెప్పినా కూడా, మందలిచ్చినా కూడా వినకుండా మళ్ళీ మమ్మల్ని చంపుతాము, ఇంకా వారంలో ఉండవు నువ్వు అని చెప్తున్నారు సార్. మాకు ప్రాణహాని ఉందని మేము ఇక్కడ ఇట్లా రావడం జరిగింది సార్. భర్త దాసరథి ఆగడాలు మరింత శృతిమించాయని బాధిత యువతి ఆరోపించింది. తన మిత్రుడితో కలిసి ఉండాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపింది. ఒకరోజు తాను ఇంట్లో ఉంటే తన భర్త స్నేహితుడు వచ్చి తనపై అఘాయిత్యానికి యత్నించినట్లు తెలిపింది. యువతి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 14 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకుంది. వీళ్ళ భర్త వచ్చి దాసరథి. మ్యారేజ్ అయినప్పటి నుండి వీళ్ళు సంసారం చేసుకోలేదని, పిల్లలు పుట్టలేదని 2023 సంవత్సరంలో సదరు దాసరథి పైన 498 కేసు ధర్మవరం కోటన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా వీళ్ళు మమ్మల్ని వెంబడిస్తున్నారు, దాసరథి ఫ్రెండ్ అయినటువంటి మన్సూర్ ఇద్దరు భయపెట్టిస్తున్నారు, ఫొటోస్ తీస్తున్నారు, వీడియోస్ తీస్తున్నారు, మమ్మల్ని వెంబడిస్తున్నారని చెప్పేసి ఫిర్యాదు చేయడం
జరిగింది. దానిపైన ఎఫ్ఐఆర్ రిసీవ్ చేయడం జరిగింది. ఆమె ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భర్త నాతో ఇంతవరకు కాపురం చేయలేదు, భర్త వేరే సేమ్ జెండర్తో సహజీవనం చేస్తున్నాడని ఫిర్యాదు చేయడం జరిగింది. దాని విషయంలో కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. బాధిత యువతిపై ముందు నుంచే కన్నేసిన దాశరథి స్నేహితుడు కావాలనే ఆమెను దాశరథికి ఇచ్చి పెళ్లి చేయించాడని, ఈ విషయం ముందే తన భర్తకు తెలుసని బాధిత యువతి ఆరోపించింది. వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.